నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కాశీ మజిలీ కథ ఎక్కడ దాకా వచ్చాను చెప్పు. మొత్తం కలిపి ఆ ఊరికి వచ్చారు. ఒక ఊరికి కొంతమంది చేరారు. అంటే ఒకడ చేరాడు, ఇంకొక అమ్మాయి వచ్చింది. తన భర్తకి కుక్కలాగా అయిపోయిన తన భర్తని అక్షింతలు వేయించాలని చెప్పి తీసుకొస్తుంది. ఒక అతనేమో వజ్రాల వ్యాపారి కాస్త రాజు దగ్గరికి చేరారు. సరే, అక్కడి నుంచి 4వ వాడి కథ చెప్తాం. తర్వాత వీళ్ళంతా కలిసి ఇంకొక మజిలీకి చేరారు. ఎవరు? మణిసిద్ధుడు, గోపుడు 4వ మజిలీ లేదా 5వ మజిలీలో చెప్పుకున్నారు తర్వాత కదా. ఇప్పుడు ముగ్గురు సంగతి చెప్పుకున్నాం మనం. ప్రవరుడు హేళానగరంలో మంత్రిగా స్థిరపడ్డాడు. వసంతుడి భార్య కళావతి అక్కడికే చేరింది. రాముడి భార్య, రాముడిని కుక్కగా మారిపోయిన రాముడిని తీసుకుని అక్కడికే కనకప్రభ కూడా అక్కడికే వచ్చింది. అయితే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? కానీ రమ్మగారు, పేర్లు ఎంత బాగున్నాయండి. ఆడపిల్లల పేర్లు కానీ మగపిల్లల రాణుల పేర్లు, అలానే రాజుల పేర్లు, ఈ 4 పేర్లు బాబా భలే ఉన్నాయండి. అదే ఇప్పుడు అందరు ఎలా పెట్టుకున్నారు? 2 అక్షరాలు 3 అక్షరాలు, యష్ వచ్చేది, ఉష్ వచ్చేవి, అలా వాటికి అర్థం చెప్పండి, వీటికి అర్థం చెప్పండి అని అడుగుతూ ఉంటారు కూడా. ఇవి చూడు, చక్క కనకప్రభ ఎంత బాగుందండి. స్వయం ప్రభ, అది ఇంకా బాగుంది కదా. చక్కటి భలే ఉన్నాయండి పేర్లు. అయితే చెప్దాం కదా. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అయ్యారు. 4వ వాడు దండుడు. సాంబుణ్ణి కాపలా పెట్టారు అక్కడ. అవునండి కదా. వరప్రసాదుల్లో సాంబుణ్ణి కాపలా పెట్టి దండుడు కూడా ఎక్కాడు. అయితే వీడు ఉత్తర దిశగా బయలుదేరాడు. ఈ వెళ్ళిన వాడు ఒక 3-4 రోజుల్లోనే ఇతను కూడా ఎండైపోయింది. అయితే ఎక్కడైతే ఈ మర్రి చెట్టు ఎండయిందో అక్కడ మర్రి చెట్టుకి మీద నుంచి వాడు దిగేసరికల్లా అక్కడ ఒక పెద్ద సరోవరం ఉందిట. అదొక తోటలాగా ఉంది. చాలా పెద్ద సరోవరం ఉండి దాంట్లో బంగారపు పద్మాలు. అక్కడి నుంచి దానికి ఆ సరోవరంలోకి దిగడానికి మణిమయమైన మెట్లు. ఎంత బాగుందో. సరే, వీడు అదంతా తిరిగాడు. అంతా తోట, ఎన్ని రకాల పువ్వులు, ఎన్ని రకాలో, ఎంత బాగుందో. అట్లా అట్లా తిరుగుతూ ఒక పొద పక్కన కూర్చున్నాడు. కూర్చుంటే తన చెయ్యి తగిలి పువ్వులు విరిగి పడ్డాయి. పువ్వులు పడ్డాయి, తెగిపోయింది అనమాట. పువ్వు తెగి ఆ పువ్వు చేత్తో పుచ్చుకున్నాడు. కింద పడిన పువ్వు తీస్తే పువ్వుని పరిశీలించాడు. మన దగ్గర ఉండవు ఇలాంటి పువ్వులని. ఇలా ఇలా చూసి వాసన చూసాడు. చూడంగానే చిలకైపోయాడు వాడు. చిలకగా మారిపోయాడు వాడు. అయ్యో రామా, ఇదేమిటి, నేను ఇలా అయిపోయాను, పువ్వు వాసన చూడడం వల్లే చిలక అయిన సంగతి అర్థం కాలేదు. ఎందుకు తను చిలకైపోయాడో తెలియదు. అయితే వాడికి ఊహ తెలుస్తోంది, తను దండుండని, ఇలా వచ్చానని, చిలక అయిపోయానని తెలుస్తోంది. మామూలుగా అవడానికి ఏం చేయాలో తెలియదు. వాడికి అర్థం కాలేదు. ఇక అటు ఇటు తిరిగాడు. ఏం చేస్తాడు? చిలకైతే ఆకలేదు. ఏవో బోల్డని తోట కదా అది, పళ్ళేవో కనపడ్డాయి. సరే, ఏవో పళ్ళు కోసుకుని తిన్నాడు. అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంతలో ఏమైంది? 1 రోజు 2 రోజులు గడిచేసరికల్లా ఆ తోటలోకి కొంతమంది విద్యాధర కన్యకలు స్నానాలకు వస్తారు. ఈ తోట ఎట్లా ఉందంటే మనుషులు తిరిగే తోట కాదది, ఏదో దేవతా తోటలాగా ఉందన్నమాట. ఇక వాడు ఆ చెట్ల మీదే తిరుగుతున్నాడు. ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతాడు. మర్రి చెట్టుకి వెళ్ళిపోతే సాంబుడు ఉన్నాడు, తన ఫ్రెండ్స్ వస్తారు. బాగానే ఉంది. తనని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? చిలకైపోయాడు కదా. అలాగే ఆ చెట్ల మీద తిరుగుతుంటే ఈ వచ్చిన అమ్మాయి పేరు విద్యుత్ ప్రభ. ఎంత బాగుందో చూడు పేరు. ఎంచక్క మీ అమ్మాయి పేరు మార్చి విద్యుత్ ప్రభ అని పెట్టేసుకో. కానీ ఇప్పుడు పిల్లలకి పలకటం రాదేమో రమ్మగారు. తల్లులకు కూడా పలకటం రాదు. విద్యుత్ ప్రభ నీకు వచ్చిందిలే. సరే, ఈ విద్యుత్ ప్రభ ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే, ఈ విద్యుత్ ప్రభ ఎవరో బాగుంది, పోనీ ఈవిడ దగ్గరికి చేరితే కనీసం తను ఏమైనా మారటానికి అవకాశం ఉంటుందని ఆ అమ్మాయి ఇలా గాల్లోంచి దిగటం, ఒక పల్లకి లాంటి దాంట్లో అవన్నీ చూసేసరికి దీనికి ఏదో మాయమంత్రాలు వచ్చు, దేవతా స్త్రీ అని భావించాడు. వెళ్ళా చిలకైపోయి వాడి దగ్గర ఆవిడ అమ్మాయి దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయికి చిలక ఏదో దగ్గరకు వచ్చేసరికల్లా ఏదో నేరేడు పెండంది ఇచ్చింది, దగ్గరికి పిలిచింది. చిలకపోయి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ విద్యుత్ ప్రభ ఏం చేసింది? తను వెళ్తూ ఈ చిలకని తనతో పాటు తన లోకానికి తీసుకెళ్ళిపోతే వీడు మనిషి బుద్ధి ఉంది వీడికి, మనిషి శరీరం లేదు. కానీ వాడు అక్కడ ఇక్కడ తిరుగుతూ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండేవాడు. ఆ చూస్తూ ఉంటే ఏమైంది? కొంతమంది విద్యాధరులు ఒక చోట కూర్చుని చెక్కలు కట్ చేసి చిన్న చిన్న రథాలు చేయటం, విమానాలు చేయటం చూశాడు. అమ్మో, వీళ్ళ దగ్గర ఏదో విద్య ఉందని ఇక ఎంతసేపు ఆ విద్యుత్ ప్రభ ఆవిడ దారిని ఆవిడ ఆడుకుంటూ వీడు పరిగెత్తుకుంటూ పోయి ఈ పని ఎక్కడ చేస్తారో అక్కడ కూర్చునేవాడు. ఎందుకంటే ఈ దండుడు అనేవాడు కళాదుని కొడుకు, అంటే ఇలా యంత్రాలు చేసేవాడి కొడుకు. వాడికి తెలుసు ఈ వ్యవహారాలన్నీ.
ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త విద్య, అది నేర్చుకోవచ్చు కదా. అక్కడే కూర్చుని వాళ్ళ దగ్గరే కూర్చుని వాళ్ళు ఎలా ఏకీలు కాకీలు బిగిస్తున్నారు, ఎట్లా విమానం తయారు చేస్తున్నారు, ఎట్లా రథాలు తయారు చేస్తున్నారు, అవి ఎలా గాల్లో ఎగురుతాయి, ఆ మొత్తం మెకానిజం అంతా నేర్చుకుంటూ ఉండేవాడు వాడు అక్కడే కూర్చొని. అయితే ఒకసారి విద్యుత్ ప్రభ ఏం చేస్తుంటే వాళ్ళ తాతగారు అయినటువంటి మయాసురుడి దగ్గరికి వెళ్ళిందిట. మయబ్రహ్మ మయుడు, మయసభాని మనం మహాభారతంలో ఆ మయుడే ఈ పిల్లకి తాత వరస. తాతను చూడ్డానికి వెళ్ళింది. ఈ వెళ్తూ వెళ్తూ ఈ చిలకని కూడా చేత్తో పుచ్చుకెళ్తే సరే ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకున్నది. ఈ చిలక ఎక్కడి నుంచి తెచ్చావని ఆయన అడిగాడు. అడిగితే నువ్వు ఒక ఇది ఉద్యానవనం చేసి ఇచ్చావు కదా నాకు భూలోకంలో, ఆ ఉద్యానవనంలోనే ఈ చిలక దొరికింది, నేను అక్కడి నుంచి తెచ్చుకున్నానంది. ఆయన అన్నాడు చాలా బాగుందని. ఆ ఉద్యానవనంలో ఒక చిన్న పువ్వుల పొదలు ఉన్నాయి కదా, దానికి అంటే ఈ మన స్విమ్మింగ్ పూల్కి ఈ సరోవరానికి ఎడం వైపుగా ఉన్నటువంటి చిన్న పువ్వుల పొద దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండు, ఆ పువ్వులు వాసన చూస్తే చిలగ్గా మారిపోతావు అని అమ్మాయికి చెప్పాడు. అప్పుడు వీడికి అర్థమైంది, ఓహో నేను వాసన చూసిన పువ్వు వల్లే నేను చిలకైపోయాను. వీడు తెలివైన వాడు కదా, గుర్తుపెట్టుకున్నాడు. అయితే ఆ అమ్మాయి ఏంది, అదేమిటి తాత అలాంటిది ఎందుకు చేసావు, మరి చిలకైపోయిన వాళ్ళు మనిషి ఎలా అయిపోవాలి, ఏముంది కుడివైపు పచ్చ పువ్వుల పొద ఒకటి ఉంది కదా, ఆ పువ్వులు వాసన చూస్తే మనిషి అయిపోతావు, మళ్ళీ మామూలు శరీరం వస్తుంది, ఊరికే రకరకాల మ్యాజిక్ల్లో భాగంగా అది అక్కడ పెట్టానని చెప్పాడు. చెప్పేసరికల్లా వీడు అమ్మాయ్యా మనకు దొరికింది, మనిషి అయిపోయినందుకు మార్గము, కాకపోతే ఈ అమ్మాయి మళ్ళీ ఈ లోకం నుంచి భూలోకానికి వెళ్ళాలి, మళ్ళీ ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటి దాని కొసన ఉన్న ఈ ఉద్యానవనానికి వెళ్తేనే కుదురుతుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని వేచి కూర్చున్నాడు ఇతను. సరే అయితే ఏమైంది, ఈ విద్యాధర కన్యలు అంతా భూలోకానికి విహారానికి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ పైకి వచ్చేవాళ్ళు. విహారము పైకి రావటం ఏ జరుగుతుండేవి. ఈ అమ్మాయి మాత్రం కదలేదు కాదు, విద్యుత్ ప్రభ కదలకుండా ఉండేది. ఒకరోజు ఇతను ఒక తోటలో ఆ అమ్మాయి ఆడపిల్లంతా ఆడుకుంటుంటే ఓ చోట కూర్చుంటే కొంతమంది కన్యకలు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏమైందో తెలుసా, ఆ భూలోకంలో పెద్ద మర్రిమాన్ ఉందే, ఆ మర్రిమాన్ దగ్గర కూడా ఒక చెరువు ఉంది కదా. ఎప్పుడైతే వీళ్ళు మొట్టమొదటి మర్రిమాన్ దగ్గర చేరారు, అక్కడ ఒక చెరువు ఉందనే కదా ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చున్నారు వీళ్ళు. ఆ మర్రిమాన్ దగ్గర ఉన్న చెరువులో స్నానం చేయటానికి చాలా మంది విద్యాధర కన్యకలు వెళ్తే అక్కడ ఒక కుర్రాడు ఉన్నాడు, మానవుడు. వాడు ఈ కన్యల్లో ఒక అమ్మాయి వస్త్రాలు అపహరించాడు. ఆ అమ్మాయి వాడిని దగ్గర నుంచి బట్టలు లాగేసుకుని వాడికి వశీకరణం చేసి వాడిని రాయిగా మార్చేసిందిట. మన ఆడపిల్లలకి ఎంత తెలివితేటలు వచ్చినాయో అని వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. వినేశాడు వీడు. మర్రి చెట్టు అంటే తాము వచ్చిన మర్రి చెట్టే. మర్రి చెట్టు దగ్గర ఒకడు ఉన్నాడు సాంబుడు. అమ్మ వీడు రాయి అయిపోయాడని తెలిసిపోయింది. ఇప్పుడు ఈ రాయి అయిన వాడిని మనిషి ఎట్లా చేయాలి, తనేమో చిలకైపోయాడు, తనకొక మార్గం దొరికింది. ఈ సాంబుడికి ఏం చేయాలి, ఇక అక్కడక్కడే తిరగటం మొదలుపెట్టింది ఈ చిలక. ఏమన్నా చెప్పుకుంటే తెలియాలి, మరి అది తెలియాలి. వాడు లేకపోతే వాడు రాయి అయిపోయిన వాడిని మనిషిని చేయటం ఎలాగా, అది సాంబుడేనని వీడికి అర్థమైంది. అక్కడ ఇంకెవ్వరూ లేరు, మానవ మాత్రులు లేరు. సరే అక్కడక్కడే తిరగటం మొదలుపెట్టాడు. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాక అయితే ఏమనుకున్నారు, వాళ్ళల్లో వాళ్ళు రాళ్ళు అయిపోతారు, బాగానే ఉంది అని నవ్వుకున్నారు. చిలకైపోయిన వాడిని తీసుకెళ్ళిన అమ్మాయి ఉంది కదా విద్యుత్ ప్రభ, ఆ అమ్మాయి ఏమందంటే అవన్నీ మన లోకల్లో సహజం, ఇదేం పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు మా తాత నాకు ఒక తోట చేసి ఇచ్చాడు కదా, అందులో ఒక రకం పువ్వుని వాసన చూస్తే చిలకైపోతారు, ఇంకో రకం పావం చూస్తే మనిషి అయిపోతారు, పువ్వుని వాసన చూస్తే మనిషి అయిపోతారు. అలాగే ఏదో కిటుకు ఉండే ఉంటుంది అని చెప్పింది. చెప్పేసరికల్లా ఏం కిటికే అన్నారు. ఈ మన చిలకల రూపంలో ఉన్నవాడు వీడు దండు రెడీగా ఉన్నాడు, అది తెలుసుకోవాలి. ఏంటంటే ఆ మర్రి చెట్టు కింద పెద్ద పెద్ద తీగలు ఉన్నాయి కదా, పెద్ద ఆకులు ఉన్న తీగలు, ఆ తీగ రసం తీసి నీళ్లలో కలిపి చల్లితే ఆ రాయిగా ఉన్నవాడు మనిషి అయిపోతాడు. వీడు అమ్మయ్య మనవాడు మనిషి అవ్వడానికి మార్గం దొరికిందని ఈ విద్యుత్ ప్రభ ఎప్పుడు వెళ్తుందా అని చూశాడు. ఇంకా కొన్నాళ్ళు పోయాక ఒకరోజు ఆవిడ తన పుట్టినరోజు వచ్చింది ఆ విద్యుత్ ప్రభకి. విహారానికి ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని ఆ తోటకి బయలుదేరింది భూలోకంలోకి. ఇన్నాళ్ళు వీడు విద్యాధర లోకంలో ఉన్నాడు. అక్కడి నుంచి పెద్ద పల్లకి ఏదో ఎక్కారు యంత్రం లాంటిది, అది కాస్త తీసుకొచ్చి ఇక్కడ దింపింది. చిలకతో సహా దిగింది. వీడేం చేశాడు, గబగబా వెళ్ళి ఆ పువ్వుల గుత్తి, పసుపచ్చ పువ్వుల గుత్తి చెట్టు ఎక్కడుందో చూసుకుని ఆ చెట్టు దగ్గర నుంచి ఆ పువ్వు వాసన చూశాడు ముక్కుతోటి. చూడంగానే చెక్కమని మనిషి అయిపోయాడు. ఆ విద్యుత్ ప్రభ కాస్త చూసేసింది. చూసేసి ఎవరు నువ్వు, ఇలా మారిపోయావు అని అడిగితే, నేను ఫలానా వాడిని, ఆ పువ్వు వాసన చూసి చిలకైపోయాను, వేరే మార్గం లేక నీతో వచ్చేసాను. మీ తాత దగ్గర ఈ మార్గం తెలిసింది,
నేను మా మనిషి అయిపోవడం కోసం నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తున్నాను అనేసరికి ఆ అమ్మాయికి బోళ్ళంత సంతోషం వచ్చేసింది. నీకు తెలుసా, మా తాత నాకు ఇదివరకు చెప్పాడు నువ్వు ఒక మానవుడితో వివాహం అవుతుందని, అది నువ్వే అయి ఉంటావు, అందుకని ఇన్ని నెలల పాటు నువ్వు నాతోటే ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకోమని అడిగేసరికి ఈ అబ్బాయి ఏమన్నాడంటే, అమ్మ నేనేమో మనిషిని, మీ వంశం వాడినే, మయుడు వంశం అంటే ఇలా యంత్రాలు అవి తయారు చేయటమే కదా మయుడి లక్షణం. మన ఒక వంశం వాళ్ళమే అయినప్పటికీ నువ్వేమో విద్యాధర కన్యవి, నేనేమో మామూలు మనిషిని, నీకు నాకు వివాహం ఎట్లా పొసుగుతుందంటే, ఎందుకు పొసగదు, మా తాత ముందే చెప్పాడు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే నువ్వు. సరే, అక్కడి నుంచి వాళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు. ఈ సరోవరం దగ్గర ఉన్న పద్మ సరోవరం దగ్గర ఉండిపోయారు కదా, అక్కడే కొన్నాళ్ళు హాయిగా కులాసాగా కాలక్షేపం చేశారు. కాలక్షేపం చేశాక అబ్బాయి ఏమన్నాడంటే, నేను ఈ మర్రి చెట్టు దగ్గరున్న మొదట్లో ఉన్నటువంటి సాంబుడు అనేవాడు నా స్నేహితుడు, వాడికి ఏదో ప్రమాదం వాటిల్లిందని అనుమానంగా ఉంది, నువ్వు వెళ్ళిపో ఇంటికి, నువ్వు ఎప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వచ్చేస్తావు, నువ్వు విద్యాధర కన్యవి, నీకు బోళ్ళంత శక్తులు ఉంటాయి కదా, నేను వెళ్ళిపోయి నా మిత్రుల్ని కలుసుకుంటాను, నేను నిన్ను తలుచుకున్నప్పుడు నువ్వు నా దగ్గరకు వద్దు కానీ అని చెప్పేశారు కదా. సరే, ఆ అమ్మాయి ఏమంది, అలాగేనని ఈ భర్తని వీడుకోలు చెప్పేసి ఆ మర్రి చెట్టు ఎక్కిచ్చేసి తన దాయం తను వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ మర్రి చెట్టు మొదలు ఆ కొమ్మ ఎక్కి మొదటికి నడుచుకుంటూ వెళ్ళాడు దండుడు. వెళ్తే తమ గుర్రాలు అవన్నీ అక్కడక్కడే తిరుగుతున్నాయి, తమ తెచ్చుకున్న వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి, సాంబుడు లేడు. వీడికి నేను విన్నది కరెక్టేనని అర్థమైంది. ఇప్పుడు సాంబుడికి శాపావసానం ఎలా దొరికింది, ఎట్లా వీళ్ళంతా మళ్ళీ కలిశారు అనేది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓ, మీరు ఇంకా చెప్తున్నారని చూస్తున్నాను నేను. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.